హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ హంటర్ సాయి, ఆల్ ఇండియన్ ట్రావెలర్. ఇప్పుడు మనం చూసేది దక్షిణ భారతదేశంలోని ఉన్న 5 అద్భుతమైన మండపాల కట్టడాలలో ఉన్న రాయల వెల్లూరులోని జలకండేశ్వర దేవాలయం. అంతేకాకుండా ఇది విజయనగర ధీరులు అయిన సదాశివరాయ కాలంలో కట్టబడినదిగా చరిత్ర ఆధారాలు ఉన్నాయి. చరిత్రలోకి వెళ్తే జలకండేశ్వర దేవాలయం గురించి పురాణాల ప్రకారం ప్రస్తుతం ఆలయ గర్భగుడిలో ఉన్న ప్రదేశంలో స్వయంభూ శివలింగం మీద పెద్ద చీమల పుట్ట ఉండేది. వర్షపు నీరు సేకరణ ఫలితంగా ఈ చీమల పుట్ట చుట్టూ నిలిచిపోయిన నీరు ఉండేది. కోటను పాలిస్తున్న విజయనగర అధిపతి చిన్నబొమ్మిరెడ్డి గారికి ఒకరోజు రాత్రి ఒక కల వచ్చింది. చీమల పుట్ట దగ్గర ఉన్న స్వయంభూగా వెలిసిన శివలింగానికి ఆ ప్రదేశంలో గుడి నిర్మించమని శివుడి ఆజ్ఞాపించారు. అప్పుడు బొమ్మిరెడ్డి గారు ఆ చీమల పుట్టను కూల్చివేసి 1550 CE అంటే కామన్ ఎరా లేదా సామాన్య శకం అని అంటారు. అప్పుడు ఆ శివలింగాన్ని కనుగొని ఆలయాన్ని నిర్మించారు. జలకండేశ్వర అనే పేరు శివలింగం చుట్టూ నీరు ముట్టడించబడటం వల్ల ఆ శివుడికి జలకండేశ్వర అనే పేరు పిలువబడింది. అంతేకాకుండా ఈ ఆలయంలో శివుడితో పాటు అంటే జలకండేశ్వర్ భార్య అయిన శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. ఈ ఆలయాన్ని విజయనగర రాజు సదాశివదేవ్ మహారాయ 1540-1572 EC పాలనలో నిర్మించబడింది. గుడి లోపలికి వెళ్ళటానికి 2 ద్వారాలు అయితే ఉంటాయండి. ఒకటి మహారాజా ద్వారం, గుడి లోపలికి వెళ్ళటానికి ద్వారం. ఈ రెండిటికి మధ్యలో భక్తులను ఆకర్షించడానికి ఒక చిన్న కోనేరు అయితే ఉంటుంది. 2వ ద్వారం నుంచి మనం లోపలికి వెళ్ళేటప్పుడు శ్రీ సిద్ధి వినాయకుడు మనకు దర్శనమిస్తారు. లోపలికి వెళ్ళాక మనం మొత్తం 7 దేవాలయాలని దర్శనం చేసుకుంటాము. అందులో ముఖ్యంగా కాలభైరవుణ్ణి, శనీశ్వరుని, ఆ తర్వాత జలకండేశ్వర దేవాలయాన్ని దర్శనం చేసుకుంటాము. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కళ్యాణ మండపం ఆలయ ప్రధాన గోపురానికి పక్కనే ఉంటుంది. ఇది 3 భాగాలుగా ఉంటుంది. ఇందులో అన్నీ కలిపి 46 స్తంభాలు, శిల్పకళా శోభితమైన స్తంభాలుగా ఉంటాయి. ఇందులోనే మధ్యలో ఉన్న పైకప్పుకు ఉన్న శిల్పకళలను బొమ్మలుగా చూడవచ్చు మనం. 2వ భాగం మొదటి భాగం కన్నా 3 అడుగుల ఎత్తులో ఉంటుంది. కానీ ఏ కారణం చేతనో లోపలికి వెళ్ళటానికి మెట్లు కట్టలేదు. దాని తర్వాత ఉన్న 3వ భాగం ఇంకొంచెం ఎత్తులో ఉంటుంది. 2 భాగాలకు మధ్యలో చుట్టూ గోడ ఉంటుంది. మధ్యలో కూర్మం అంటే తాంబేలు శిల్పం చెక్కి ఉంటుంది. ఇది మధ్యలో చిన్న వేదికలాగా కనిపిస్తుంది. మరియు స్తంభాలపై అష్టదిక్పాలకుల చిత్రాలు మరియు ముఖ్యంగా వినాయకుడు, విష్ణు, బ్రహ్మ, భూదేవి, శ్రీదేవి, సరస్వతి, పార్వతి మొదలగు దేవతల మూర్తుల చిత్రాలు అత్యంత సుందరంగా చిత్రించి ఉంటాయి. అంతేకాక నాట్య మరియు సంగీతకారుల శిల్పాలు కూడా ఉంటాయి. ఆలయ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత మొదటి కుంభాభిషేకం 1982లో జరిగింది. తరువాత 1997 మరియు 2011లో జరిగింది. 3వ కుంభాభిషేకం చాలా ప్రత్యేకంగా 30 మిలియన్లు అంటే కొన్ని కోట్ల వ్యయంతో ప్రత్యేక బంగారు పూత వేసిన రథం తయారు చేయించారు మరియు దాదాపు 7 కిలోల బంగారం ఉపయోగించబడింది. ఇదండి రాయల వెల్లూరులోని జలకండేశ్వర దేవాలయ విశేషం. ఇది మనకు వెల్లూరు మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం అంటే గోల్డెన్ టెంపుల్ దగ్గర నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గోల్డెన్ టెంపుల్ నుండి లోకల్ బస్సులు ఉంటాయి మరియు ఆటోలు ఉంటాయి. ఖచ్చితంగా వెల్లూరు గోల్డెన్ టెంపుల్కి వెళ్ళిన వారందరూ తప్పకుండా ఈ జలకండేశ్వర దేవాలయాన్ని మాత్రం దర్శించుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీ హంటర్ సాయి, ఆల్ ఇండియన్ ట్రావెలర్. ఇప్పటివరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. జై హింద్.